చాయ్ల బిస్కెట్లు ముంచి మూతికాడ పెట్టలేదని జీవి తీసుకున్న పెన్లాం 50 రూపాయల తేడా వచ్చి కొట్టుకున్న అన్నదమ్ములు. నో పార్కింగ్ జాగల బండి పెట్టిండని పెట్రోల్ పోసి అంటించిన పక్కింటి ఆయన. ఒర్రుతుందని పక్కింటోళ్ళ కుక్కకు విషం పెట్టి చంపిన ఎదురింటి ఆయన. ఈ గిసంటి చిన్న చిన్న విషయాలకే కోపాలు పెంచుకొని చంపుకునుడు చచ్చిపోవుడు దాకా తెచ్చుకుంటుండ్రు జనాలు. హాగా అసొంటిదే ఉన్నట్టున్నది ఓ శంకినాడిది. ఏం చేసిందో చూడండి. మంది మంచిగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునేటోళ్ళు ఉంటారు కొంతమంది. అసొంటోళ్ళకి ఏ కొద్దిగా తెల్లగా అనిపించినా మనసు నిమ్మలం ఉండదు కావచ్చు. అందుకే మంజుల అనే ఓ అజ్జకారి ఆడిది యారాలు కొడుకు యాసిడ్ తాగుపిచ్చి సంపనీకి ఉపాయం వేసిందట. ఓరి దాని కళ్ళల్లో కంపగొట్ట గట్లెందుకు చేసింది కావచ్చు అంటే, తన పిల్ల కంటే యారాలు కొడుకు కార్తీక్ అనే 4 ఏళ్ల పిల్లగాని మీదనే వాళ్ళ మామ ఎక్కువ ప్రేమ చూపెడుతున్నాడట. మరి ఆ మామ అనేటైన కావాలని అట్లా చేసిండో లేకపోతే మంజులకే అట్లా కనిపించిందో తెలియదు కానీ ఓర్చుకోలేకపోయింది కావచ్చు. అరే చిన్న ఇక రారా అని పండ్ల రసం దావమని బురదగిచ్చిందట. అరే మా పిన్ని ప్రేమతోని పండ్ల రసం ఇస్తున్నదని అదంతా ప్రేమనే కావచ్చు అనుకొని ఆ 4 ఏళ్ల పిల్లగాడు చేతికి అందించిన యాసిడ్ను గుట్ట గుట్ట తాగిందట. అది దాగినాక పిల్లగాడు నొప్పితోని తిప్పలబడి మొత్తుకున్నాడో లేకుంటే ఏం జరిగిందో తెలియదు కానీ అయ్య వాళ్ళకి ఆ ముచ్చట తెలిసి దావకానకు తీసుకొని పోతే ఆ అదృష్టం మంచిగా ఉండి బచాయించిండట పిల్లగాడు. ఆ పిన్ని అనే మంజుల ఇంతకు ముందు కూడా ఓసారి గిట్లనే చంపే ప్లాన్ చేసిందట. ఇది 2వ సారి మర్డర్ ప్లానింగ్ చేసిందట. చూడండి మనుషులు ఎట్లా తయారవుతున్నారో. మన మొహం బాగా లేకుంటే అద్దం వాళ్ళకు కొడితే అందంగా తయారవుతామా? తాతలు నాయనమ్మలు అనేటోళ్ళు పిల్లలను ఒకరు కొద్దిగా ఎక్కువ ఇంకొకలను కొద్దిగా తక్కువ ముద్దు చేస్తారు కావచ్చు. ఆయనంత మాత్రాన పిల్లగాడిని చంపే కుట్ర చేస్తుందా? దాని బుద్ధి జ్ఞానం లేని ముఖంలో ముద్దులు ఎత్తేయ. అదృష్టం మంచిగా ఉండి పిల్లగాడు బతికిండు కానీ ఒకళ్ళ చచ్చిపోతే వాని పానాలు తిరిగి వచ్చేటియా? ప్రేమ తక్కువైందని అత్త మామల మీద కొట్లాడాలి దమ్ముంటే. అంతేగాని అభం శుభం తెలవని అమాయక పిల్లగాన్ని చంపితే ఏమొస్తుందో దానికి ఏం పాడు. పిల్లగాన్ని చంపితే జైలుకు పోతారు కానీ తన పిల్లల మీద మామకు ప్రేమ పెరగదనే చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయిందో ఏం పాడు. అరే గిట్లా తయారైంద్రా బాబు అని తిట్టుకుంటారట ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇంతకు ఇది ఎక్కడ జరిగింది అనుకుంటుండ్రు? మన హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోరం ఇది. ఏందో ఏమో పోన్రి.